బాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్ళీ రీమిక్స్ దుమారం మొదలైంది. 20 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ ను ఇప్పుడు రీమిక్స్ చేస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత బాలీవుడ్ మళ్ళీ ఇప్పుడు రీమిక్స్ చేసిన వాటిని రీమిక్స్ చేస్తుందా అంటూ దర్శకుడు సంజయ్ గుప్తా ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇంతకీ సంజయ్ గుప్తాకు అంత కోపం తెప్పించిన రీమిక్స్ సాంగ్ ఏంటి? బాలీవుడ్ కు కాంటే, ముసాఫిర్, కాబిల్, జబ్బా లాంటి చిత్రాలను అందించిన సంజయ్ గుప్తా హిందీ ఇండస్ట్రీ లేటెస్ట్ రీమిక్స్ సాంగ్ ట్రెండ్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇప్పుడంటే హిందీ ఇండస్ట్రీ 20 ఏళ్ల క్రితం వచ్చిన ప్రతి సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేస్తూ వెళ్తోంది. మరో 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు రీమిక్స్ చేసిన వాటిని మళ్లీ రీమిక్స్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాలీవుడ్ ఇండస్ట్రీ ఒరిజినాలిటీని కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది అక్షయ్ కుమార్ లేటెస్ట్ హిందీ ఫిలిం వెల్కమ్ టు జంగిల్ లోని సాంగ్. కానీ ఒరిజినల్ వర్షన్ మాత్రం 20 ఏళ్ల క్రితం విడుదలైన వెల్కమ్ మొదటి భాగంలో కనిపిస్తుంది. అప్పుడు సేమ్ హీరో సేమ్ సాంగ్ ను కత్రినాతో కలిసి స్టెప్పులేశాడు. కొద్ది రోజుల క్రితం వరుణ్ ధవన్ కొత్త చిత్రం హై జవానీతో ఇష్క్ హోనా హై మూవీ కోసం చునరీ చునరీ అనే సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ చేశాడు. ఇది గతంలో సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ మూవీ బీవీ నెంబర్ 1 లోని సాంగ్. అక్షయ్ కుమార్ కనిపించిన రీమిక్స్ వర్షన్ అలాగే వరుణ్ ధవన్ రీమిక్స్ వర్షన్ పై బాలీవుడ్ సినీ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ సంగీతం కొత్త మెలోడీలు, వినూత్న ప్రయోగాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేదని, ఇప్పుడు మాత్రం నాస్టాల్జియాను క్యాష్ చేసుకునే ప్రయత్నాలు ఎక్కువయ్యాయని విమర్శిస్తున్నారు. ఇటీవల విడుదలైన చునరీ చునరీ మరియు ఉంచా లంబాకడ్ లాంటి రీమిక్స్ విని సంజయ్ గుప్తా సహా పలువురు సినీ ప్రముఖులు ఒరిజినల్ మ్యూజిక్ కి ప్రాధాన్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.